కోనసీమ జిల్లాలో అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ రామచంద్రపురంలో ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో అంగన్వాడీలంతా పేద కుటుంబాలకు చెందిన వారిని గుర్తు చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. ఈరోజు ప్రభుత్వం మాకిచ్చే పథకాలేమీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా అమలు చేయాలనేసి ముందు ప్రభుత్వంలో మాకు హామీలు అయితే ఇచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అధికార పక్షంలో లేనప్పుడు మాకు హామీలు అయితే ఇచ్చింది. మీకు తల్లికి వందనం అన్నది మీకు అందరికి కూడా అమలు చేస్తాము అని చెప్పి హామీలు అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ తల్లికి వందనం అన్నది మాకు అమలు చేయకుండా కొంతమందికి వేసి కొంతమందికి వేయకుండా చేయడం చాలా దారుణం. వేస్తే మొత్తం అందరికీ కూడా వేయాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ తల్లికి వందనం అన్నది, సంక్షేమ పథకాలు అన్నది అంగన్వాడీలందరికీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.